హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రేమించడం మనం దేవుని యొక్క వాక్య భాగానికి వెళ్దాము. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చాలండి ఒక్క మాటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, మరియు ఆత్మలో కపటము లేనివాడు కూడా ధన్యుడు. యెహోవా దేవుని చేత నిర్దోషి అని అనిపించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? చాలా మంది ఉన్నారు. యోబు గారు, నోవాహు. నీ జీవితం అంతా నిందారహితుడుగాను, ఏ పాపము లేనివాడుగాను, ఏ కపటము లేనివాడుగాను ఉన్నావని దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాటలు. అయితే వాక్యం సెలవిస్తామంది, దావీదు కూడా దైవ ధ్యానం చేస్తూ తను అనుకుంటున్నాడు, యెహోవా దేవుని చేత నిర్దోషి అని అనిపించుకున్నవాడు గొప్పవాడు ఈ కాలంలో. ఎందుకంటే ఆయన కూడా తప్పు చేశారు కదా మన సమయంలో. కాబట్టి ఆ తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవుతూ, అనే నేను చేయకూడని పాపం చేశాను, చేయరాని నేరం చేశాను, భయంకరమైన దేవుని యొక్క ఆగ్రహంలో చేయని తప్పు, భయంకరమైన పాపం చేశాను, కాబట్టి ఈ నా తప్పుకి ప్రాయశ్చిత్తం నేను చేసుకోవాలని దైవ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడే దావీదుగా ఆ మాటని ఇచ్చాడు. అందుకనే దేవుని యొక్క దృష్టిలో నువ్వు నిర్దోషిడిగా, నిందారహితుడిగా ఉంటూ ఆత్మలో కపటం లేని వాడిగా ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. అప్పుడు దేవుడు నీకు పరలోక రాజ్యంలో అవకాశం ఇస్తాడు అని దావీదు ఈ విషయాన్ని గ్రహించి, అందుకే పూర్వకాలంలో అప్పుడు ఆయన రాసేది ఎవరి కోసం రాశాడంటే రాబోయే తరతరాలకు, తన కుటుంబం కోసం రాశారు. తన వారసత్వం ఎవరైతే జనరేషన్ వస్తున్నారో తరతరాలకు అప్పటి నుంచి వరకు ఈ రాబోయే ముందుగానే ఊహించి, ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, ఈ ప్రపంచం ఎంతకాలం ఉంటుందో, ఈ మనుషుల యొక్క మనుగడ ఈ భూమి ఎంతవరకు ఉంటుందో అందరికీ చేరువయ్యేంత వరకు కూడా ఈ మాటలు వెళ్ళాలని దావీదు ఆలోచన చేసి రాసినటువంటి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక వ్యక్తిని గురించి ఒక మాటను పలుకుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం లేదా 1వ అధ్యాయం 47వ వచనం. నతనయేలు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనిని గురించి చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక వ్యక్తికి సర్టిఫికేషన్ చేస్తున్నాడు. తన క్యారెక్టరైజేషన్ గురించి ఏం చెబుతున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. నిజంగా నతనయేలు అనబడే ఈ వ్యక్తి నిజముగా ఇశ్రాయేలీయుడే, మరియు ఇతనిలో ఏ కపటమును లేదని స్వయంగా లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే ఏమిస్తున్నాడు? జవాబునిస్తున్నాడు. అక్కడ అంతమంది చూస్తున్నారు. ఫిలిప్ వచ్చారట. ఫిలిప్ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి చెబుతున్నాడు. మరునాడు ఆయన గలిలకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రెయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొట్టిమి, ఆయన యేసు కుమారుడు నజరేయుడు యేసు అని అతనితో చెప్పాడు. ఎప్పుడైతే ఈ ఫిలిప్పు యేసుక్రీస్తుని కనుగొన్నాడు, ఆయన లోక రక్షకుడు, ఆయన ప్రవక్తలు ఏది చెప్పారో, మోషే ప్రవక్తల గురించి ప్రతి ఒక్కరూ ప్రవచించుకుంటూ వస్తున్న ఆ లోక రక్షకుడు, ఆ మెషియా పుట్టాడు, ఆయన వచ్చాడు, ఆయన కనుక్కున్నాం, ఆయన చూసామని ఫిలిప్పు సహోదరుడు నతనయేలు చెబుతున్నాడు.
నతనయేలు మేము యేసుక్రీస్తుని కనుగొన్నామయ్యా, నిజంగా ఆయన లోక రక్షకుడు, ఆయన దిగొచ్చే దేవుని కుమారుడిని సాక్ష్యం ఇస్తుండే నతనయేలు నమ్మల. నేను రాని పిలుస్తున్నాడు, అక్కడ పోదారా చూద్దారా, యేసు వచ్చారా చూద్దారా, నువ్వు నీ కూడా చూపిస్తాను, చూద్దు నువ్వు చూస్తే కదా నమ్మవు అని అంటే ఆయన నమ్మకం ఉంది, ఆయన విశ్వాసం ఉంది, కానీ వాళ్ళు చెబుతుంటే దాన్ని నమ్మలేకపోయారు. అందుకు మంచిది ఏదైనా రాగలదా, ఎందుకు వీళ్ళు సాక్షి చేద్దాం నజరేతు వాడని యేసు అని చెప్పే, ఎందుకంటే ఆ పట్టణం గురించి, ఆ ప్రాంతం గురించి, ఆ గ్రామం గురించి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది ప్రజలలో. ఆ ఊర్లో నుంచి ఏది మంచిది రాదు, ఎవడు మంచోడు కాదు, ఎవరు ఏది ఇస్తారు బాగలేదని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా చిన్నప్పటి నుంచి, వాళ్ళు చూసి 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 నువ్వు బయట చెప్పాను ఫిలిప్పు, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే మంచివాడు ఉన్నాడా, అక్కడ అలాంటి వ్యక్తి ఉన్నాడా అని ఇతను డౌట్, అనుమానాన్ని వ్యక్తం చేశారు. తర్వాత ఏం జరిగిందమ్మా? వచ్చి చూడుము అని ఫిలిప్పు నతనయేలుతో చెప్పాడు. నీకు డౌట్ ఉంది కదా, నతనయేలు రా, నేను చెప్పింది అబద్ధం అయితే నువ్వు అనుకున్నావు కదా నీ మనసులో నజరేతులో ఏదైనా మంచిది రాగలదా అనుకున్నావు కదా, వచ్చి చూడు, నేను చెప్పింది అబద్ధం అయితే నీ కళ్ళారా చూసి తెలుసుకో, అప్పుడు తెలుస్తుంది నీకు యేసు ప్రభు మంచివాడా చెడ్డవాడని. నజరేతు వాడైనా యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు, నువ్వు అనుకున్నావు నీ మనసులో దాగి ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకుని నువ్వు రా చూడంటే వచ్చి చూసాడు, దగ్గర రాలా, అక్కడెక్కడో అంజూరపు చెట్టు దగ్గర దాక్కున్నాడు. యేసు ప్రభు అంజూరపు చెట్టు వెనకాల దాక్కుని చూశాడు, నతనయేలు చూశాడు. చూసి తర్వాత యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. అందుకు నతనయేలు చెప్పండి చదవండి. తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనికి వచ్చి చెప్పాను. ఎందుకంటే అప్పటికే మనుషులు రకరకాల మాటలు చెప్పి చెప్పి విని విసిగి వేశారు. ఎందుకంటే మభ్య పడేవాడు కాదు ఈయన, నిజాన్ని నిక్కచ్చిగా తెలుసుకునే వ్యక్తి, ఇశ్రాయేలుడు, మతపరమైన మంచి భక్తి కలిగిన నిజాయితీపరుడుగా ఉన్నాడు, ఏ కపటం లేడు, నిజంగా దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడని తెలుసుకుంటే ఇక ఆయన్ను వెంబడించి అతని ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టిన అంత స్థిరంగా నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఈయన. అలాంటి వ్యక్తి ఇక చివరికి వస్తే అప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన మొహం చూసి చెప్తున్నాడు, ఇతనిలో ఏ కపటము లేదు, ఇతను అందరిలాగా మనిషి కానే కాదు, ఇతను నమ్మింది, ఇతను చూసింది, ఇతను తెలుసుకుంది, అలాగే ఫాలో అవుతాడు. కాబట్టి ఇతరులు ఏ కపటం లేదు, ఇతడు ఎవరున్నా నిర్దోషి, ఇతడు ఇశ్రాయేలీయుడు, నిజమైన ఇశ్రాయేలీయుడైనా. అంటే అబద్ధంగా కూడా ఉంటారా? అవును ఉంటారనే చెబుతుంది. మరి అబద్ధంగా కూడా ఉంటారనే కదా యేసుప్రభు చెబుతుంది ముందుగానే, ఇతను ఇశ్రాయేలీయుడే, అబద్ధమైన ఇశ్రాయేలీయుడు కాదు, అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు కాదు, పొడకో మాట చెప్పేవాడు కాదు, మనుషులు నమ్మించే మాట చెప్పేవాడు కాదు, కపటము ఉన్నవాడు కాదు, కపటమే లేని వ్యక్తిగా నిజమైన ఇశ్రాయేలుగా గుర్తింపు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉందండి, అది నతనయేలు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఇద్దరు వ్యక్తులు చూద్దాం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం చూస్తే ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు మనకు. భార్య ఎరుకనే వాడు, దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చూడండి ఏందంట, ఇద్దరున్నారు. ఎవరు వీళ్ళు? భక్తిపరులే, విశ్వాసులే. అననీయ సప్పిర భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళకి ఏముందంట? పొలం ఉంది. పొలాన్ని అమ్మారు. ఎందుకు అమ్మారు? అసలుకి ఎందుకు అమ్మారు తెలుసా? దేవునికి ఇవ్వడానికే అమ్మారు. సేవా పరిచయం విస్తృతం అవుతుంది కాబట్టి చాలా మంది మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న సొమ్ము, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్మి ఆ డబ్బులంతా అంటే పరిచయం కోసం ప్రతి ఒక్క వస్తువు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు సేవల దగ్గర. అయ్యగారు, సార్, మాస్టర్ గారు, మీకు కావాల్సిన అంతా
మీరు హ్యాపీగా సేవ చేయండి. ఎందుకంటే 3 పూట్ల భోజనం పెట్టాలి, పరిచయం చేయాలి, ఆహారం కావాలి, నీళ్లు ప్రతిదీ కావాలి. కాబట్టి వస్త్రాలు ప్రతి సకల సౌకర్యాలు అక్కడ పెట్టడానికి అందరూ ముందుకు వచ్చారు. వీళ్ళు కూడా వచ్చారు. వచ్చేం చేశారంటే, వీళ్ళు ఎప్పుడైతే పొలం అమ్మారో డబ్బులు దండిగా వచ్చాయి. మరి వీళ్ళకి ఆశ కదేగా, సరే నిన్ను అడగలేదు కదా, నేను నీ దగ్గరకు వచ్చి అమ్మా నీ పొలం అమ్మి దేవుడికి డబ్బులు అంటే అది ఒక రకమైన ఆశ. నీ అంతకు నువ్వు అమ్మావు, నువ్వే ఇద్దాం అనుకుంటున్నావు. కానీ నీకు వచ్చిన డబ్బును ఎంత వచ్చిందో అంత డబ్బును తీసుకొచ్చి నిజాయితీగా వాళ్ళ పాదాల దగ్గర పెట్టింటే బాగుండేది. కానీ వీళ్ళు అలా చేయలేదంట. ఏం చేశాడు ఆయన? తన భార్య అయిన సప్పీరతో ఏకమే పొలం అమ్మాను. భార్యకు ఎరుకనంటే తెలియక, ఆమెకు తెలియకోకుండా వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టాడు. అప్పుడు పేతురు అడిగాడు, అననీయ నీ భూమిని అమ్మావు కదా, ఎంత డబ్బులు వచ్చింది? 10 లక్షలు వచ్చిందండి. అంతేనా? అవును సార్, అంతే, 10 లక్షలు వచ్చింది. మీ పాదం దగ్గర పెట్టాం కదా, చూడండి 10 లక్షలే అంటే. అప్పుడేమన్నా తెలుసా? ఎందుకు? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికే. ఏమంట? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించడం అంటే, ఎందుకు నువ్వు కపటముతో నిండిపోయింది నీ హృదయం? నేను అడగలేదు కానీ ఇంటికి వచ్చి అడిగానా? సేవకు పరిచయకి డబ్బు నేను అడిగానా? అడగలేదు కదా. మరి ఎందుకు లేచావు? నేను అడగలా. నీ ఎంతకు నువ్వే తీసుకొచ్చావు అంటే అర్థం ఏంటి? నీ ఎంతకు నువ్వే తీసుకొచ్చినప్పటికి కూడా నువ్వే చేస్తున్నావు, డబ్బుకు ఆశపడ్డావు. అయ్యో అంత ఇచ్చేస్తే వాళ్ళకే ఉంటుంది, నా దగ్గర ఏముంటుంది అనుకుంటున్నావు. ఒక మంచి ఆలోచన కలిగి నిజాయితీగా నువ్వు ఆ పనిని చేసినప్పుడు, దేవుడికి నీకు కలిగినంత సంపూర్తిగా నువ్వు ఇచ్చినప్పుడు దేవుడిని అవసరం తీర్చడా? తీరుస్తాడు. నీకున్నంతా ఇచ్చేసావు దేవుని పరిచయకు. అయ్యో ఈ బిడ్డ అంతా ఇచ్చేసాడు అని దేవుడు ఇంకా నువ్వు ఎంత ఇచ్చావో దానికి డబల్ ఆశీర్వాదం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథం చెబుతున్నాయి కదా, నువ్వు ఎంతగా ఇస్తే అంతగా డబులు త్రిబులు 1000 100 నిన్ను ఆశీర్వదిస్తాను దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్నప్పటికి కూడా ఈ అన్న ఏం చేశాడ? భార్యని తెలియకోకుండా దాచిపెట్టాడు. అడిగాడు, ఇంతేనా అన్నాడు. ఇంతే సార్ అన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా పేతురు గారు? సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించు? అది నీ యొద్దప్పుడు నీదే కదా, అమ్మని పిమ్మట అది నీ విషయమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ అని వారితో చెప్పాడట. చూడు పేతురు అన్నాడు, ఏమ్రా బుద్ధి లేదంటారు నీకు గాడిద? ఏం చేస్తావు నువ్వు అమ్మినప్పుడు ఆ డబ్బులు నీదే కదా, నీ సొమ్ము నీదే ఉంటుంది కదా, మేమేం తీసుకుంటావా? మాకేం పోయినా అసలు ఈ డబ్బులతో నీ ఎంత నువ్వు తెచ్చావు? అయినా నువ్వేం చేస్తున్నావు? మోసం చేసుకున్నావు. నిన్ను నువ్వు మోసపుచ్చుకున్నావు, నీ భార్యను మోసపుచ్చావు. అలాగే ఏం చదువుతున్నాడు వచ్చి? నువ్వు నాతో చెప్పడం వల్ల నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో చదువుతున్నావు, అబద్ధం చదువుతున్నావు. నాతో చెప్పట్లా, మనుషులతో అబద్ధం చదవ కపటం కలిగిన వ్యక్తి నువ్వు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అనగానే అప్పుడు ఏం జరిగింది సార్? అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణం విడువగా వారిని వినిన వారికి అందరికి మిగుల భయం కలిగిందట. హల్లెలూయా! వాడి దోషిగా ఉన్నాడు, నిర్దోషిగా లేడు. అననీయ నిర్దోషిగా లేడు దేవుడి సన్నిధిలో. కపటం కలిగిన వ్యక్తిగా, మోసపుచ్చే వ్యక్తిగా, దేవుడికి అబద్ధం చెప్తే వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి అందుకని సాతాను ఎందుకు నీ హృదయం అలా ప్రేరేపించింది? నువ్వు కనుక్కోలేకపోతున్నావా? నువ్వు మోసపోతున్నావా? నీకు తెలియకుండా నువ్వు చిక్కులు పోయావు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అన్నాడు. అప్పటికి హెచ్చరిస్తున్నాడు. అప్పటికైనా కాలం మీద కూడా అయ్యా తప్పైపోయిందయ్యా, సగం డబ్బులు ఇంట్లో ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాయంటే తప్పు ఒప్పుకుంటే సరిపో. కానీ ఒప్పుకోలా, ప్రేరేపించబడ్డాడు. వాళ్ళ హృదయం ఏముంది? వాళ్ళేం తెలుస్తులే, వాళ్ళకేం తెలుస్తులే అంటే వీడి మనుషులు ఏంటి ఆలోచన? వాళ్ళు మా ఇంటికి వచ్చి చూడరు, ఎంత డబ్బులు దాచిపెట్టిన చూడరు, ఎంత అమౌంట్ వచ్చిందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒక చిన్న అబద్ధం చెప్తే హ్యాపీగా జలసాగా బతకొచ్చు అనుకున్నాడు. మాట్లాడుతుంది ఎవరితో? జీవం కలిగిన మాట్లాడే దేవుని యొక్క సేవకుడితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా! అననీయ మాట్లాడుతుంది. అభిషేకించబడిన ప్రథమ
ఒప్పుకోకపోగా ఇంతే అని చెప్పాడు. వెంటనే వాడు మాట వినగానే సచ్చాట. అక్కడే దేవుడిని మోసం చేసి చచ్చిపోక ఏం చేస్తానండి? దేవుణ్ణి మోసపుచ్చుతున్నావు. నువ్వు సేవకుడిని మోసపుచ్చట్లా, నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటూ నీ ఆత్మలో కపటము కలిగి నీ ఆత్మను భ్రష్టు పట్టించుకుంటూ ఇప్పుడు ఏమైపోయింది? చచ్చిపోయేవాడి. ఇప్పుడు ఆ డబ్బులు పోయి తింటావా? మళ్ళీ ఆ డబ్బులు అనుభవిస్తావా? నువ్వు కావాలని కోరుకుని తింటావా? వండుకొని తింటావా? నీకు నచ్చిన బట్టలు వేసుకోగలుగుతావా? చచ్చిపోయి ఇంకేం చేస్తావు నువ్వు? ఆత్మలో కపటము కలిగిన వ్యక్తులు వీళ్ళంతా. హల్లెలూయా. తర్వాత అది అయిపోయినాక 3 గంటల తర్వాత ఇంచుమించు 3 గంటల సేపటి వారి భార్య వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అక్కడికే వచ్చింది. ఎవరి దగ్గరికి? పేతురు గారి దగ్గరికి వచ్చింది. జరిగిన ఎదురుగా లోపలికి వచ్చింది. ఇవేమి తెలియదు ఆమెకి. వాళ్ళ భర్త రావటం, అబద్ధం చెప్పటం, పేతురు గారు చెప్పటం, మాట్లాడటం, వాడు చచ్చిపోవటం ఏం తెలియదు ఆమెకి. ఏం తెలియకోకుండా సైలెంట్గా వచ్చింది. వచ్చి అడిగింది, విచారేసి, సార్ మాస్టర్ గారు ఆయన గారు వచ్చారంటే ఆయన గమ్మున్నాడు, ఏం చెప్పుకోకుండా సైలెంట్గా. మళ్ళీ అడిగాడు, అమ్మా పేతురు, అప్పుడు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాడట. ఈ దిక్కుమాలోడు అబద్ధం చెప్పి డబ్బులు దాచుకున్న సంగతి ఏమో తెలియదు. భార్య అంటుంది, అవును సార్ ఎంతకే? ఆమె ఏమనుకుంటుంది, డబ్బులను తెచ్చాడులే మా ఆయన అననీయ డబ్బులు తెచ్చేశాడు, మొత్తం అమ్మను తెచ్చి వాళ్ళ పాల దగ్గర పెట్టారు అమ్మాయి అనుకుంటున్నాను. అడిగాడు ఆయన. నేనేం చెప్తాను, మీ భర్త డబ్బులు తెచ్చాడు చూసావా, కనబడుతున్నాయా? ఇంతకే అమ్మారా అంటే ఆమె ఏమంది, ఇంతకే అమ్మేమంది. హల్లెలూయా. ఆమెకు తెలియని విషయం, భర్త అబద్ధం చెప్పాడు, భర్త మోసం చేస్తున్న సంగతి ఆమెకు తెలియదు. అప్పుడు ఏమంటది పేతురు గారు, అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇక్కడ ఏంటంటే పేతురు గారు ఫుల్లుగా ఆత్మలో ఉన్నాడు. ఆత్మలో లీనమైపోయి ముట్టుకుంటే కాదు మాట్లాడి చచ్చిపోయే సంవత్సరం అంటే ఆ ప్రభావం అంతగా ఉంది ఆయన దగ్గర. మాట్లాడితేనే ఎదుటోడు వాడు తప్పుడే చచ్చిపోతాడు అంతే. అంతటి శక్తికి అంత ప్రభావం ఉన్నాడు పేతురు గారు. పేతురు గారు అడుగుతాడు, అమ్మా ఇంతకే అమ్మారా? తెలియదు కదా ఆమెకి. ఇంతకే అమ్మేవాడు అబద్ధం చెప్పేసి, ఆమె కూడా అబద్ధం చెప్పింది. తెలియదు కదా ఆమెకి. తెలిసినా తెలియకపోయినా తప్పే కాబట్టి అప్పుడు అన్నాడు, ఈ దేవుడిని శోధించడానికి మీరు ఎందుకు ఇద్దరు ఏకీభవించారని. ఆయన ఎంతకపోయి పాతి పెట్టిన ఆ మనుషులు అన్నారు కదా, వాళ్ళ వాకిటి దగ్గర ఉన్నారంట, ఇంకా వెయిట్ చేస్తారు, ఇంకేం జరిగి చూద్దామని. అప్పుడు అన్నాడు వారు నిన్ను మోసుకున్నా పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదని ఆమె చెప్పిన వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణం విడిచిన. ఆ పడుచు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద హల్లెలూయా హల్లెలూయా. చూసారా, ఈ రోజుల్లో ఇలాగే ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. క్రైస్తవులుగా ఉన్నవారు, దేవుని నమ్ముకున్నవారు, విశ్వాసంగా ఉన్నవారు, భక్తి చేస్తున్న అందరూ కూడా ఇలాంటి మోసకరమైన పనులు చేస్తారు. నిన్ను అడిగాడా దేవుడు నీకు ఇవ్వమని? అడిగాడా? ఎవరైనా అడుగుతున్నాడు దేవుడు స్వయంగా వచ్చి? ప్రేమని దేవుని వెళ్ళారా? దేవుడు అడగకపోయినా నీ అంతా నువ్వు ఇస్తున్నావు. ఆ ఇచ్చేదేదో నమ్మకంగా ఇవ్వు. అననీయ సప్పీరకు ఏ గతి పెట్టిందో, ఏ సునామంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును మోసం చేయాలని చూస్తున్నారో, దేవుని సేవడికి నువ్వు అబద్ధం చేస్తే దేవుని సేవడికి ఇబ్బంది కాదు. దేవుని సేవకును మోసం చేస్తే ఆయన ఇబ్బంది పెడితే ఏం కాదు. కానీ ఆ దేవుని సేవకుల్లో ఉన్నటువంటి పరిశుద్ధుడు ఊరకనే ఉండడు, చూస్తూ సేవకు అన్యాయం జరుగుతున్నా, పరిచర్యకు ఆటంకం జరుగుతున్నా, దేవుని పేరును అవమానపరుస్తున్నా, భ్రష్టుపరుస్తున్నా, దేవుని యొక్క పరిచర్యలో బహు భయంకరంగా శోధనలు వస్తున్నా చూస్తూ ఊరుకోడు దేవుడు. ఎవడైతే ఏ పనులు చేస్తారో తెలిసినా తెలియకపోయినా
చేసిన తప్పే కాబట్టి వాళ్ళకి ఏ గతి పెట్టిందో నిశ్చయముగా వారి కూడా అదే గతి పెట్టింది. హల్లెలూయా హల్లెలూయా. పెట్టారా? యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఆమేన్ హల్లెలూయా. అదే అపొస్తలుల కార్యము 22వ అధ్యాయము 1వ వచనంలో ఒక వ్యక్తి మనం చూద్దాం. ఆయన కూడా ఇంతకుముందు ఎలా ఉన్నాడో దాన్ని రెక్టిఫై చేసుకొని, అంటే మార్పు చెంది ఈయన ఒకప్పుడు ఇలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా మారిపోయానని సాక్ష్యం ఇస్తున్నాడు. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి, సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారట. అప్పుడు అతను ఇలాగ చెప్పసాగను, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదములతో పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు హింసించి తిని ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులైనారట. హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ ఎవరన్నా అంటే పౌలు, అపొస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయనే, ఆయన ద్వారానే నీకు జీవం ఉంది, ఆయన ద్వారానే నీకు పరలోకం ఉందని ఇలా వాక్యం ప్రకటిస్తున్నట్ట. వాళ్ళు పట్టుకున్నారు. ఎవరు? ఆ అధికారులు పెద్దలందరూ కూడా పట్టుకొని అతను విచారిస్తున్నారు. బోన్లో పెట్టేసి, ఏం బా నువ్వు ఇటు చేస్తున్నావే, దేవుని యొక్క రాజ్యాన్ని పాడు చేస్తున్నావే, మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నావే, దేవుని గురించి అసత్యత అని చెప్పి ఈ విధంగా పౌలు గారిని మాట్లాడుతుంటే అక్కడ ఉన్నదంతా కూడా హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. వాళ్ళు అనుకున్నారు వీడు కూడా వేరేవాడిని అనుకున్నారు. కానీ ఆయనకు చాలా భాషలు వచ్చు. ఆయన హెబ్రీ భాషలో ఖచ్చితంగా వాళ్ళ మొదటిలో మాట్లాడుతూ ఉంటే నిశ్శబ్దమైనారంట. నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు చెబుతున్నాడు, అయ్యలారా, తండ్రులారా, నా మాట వినండి. ఏం చెబుతున్నాడంటే, నేను కూడా ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తినే. ఎవరు తెలుసా? నా గురువు ఎవరు తెలుసా? గమలీయేలు. ఆయన పాదముల దగ్గర ఉన్నాను. మన పితరులు ఏ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటిస్తున్నారో ఆ ధర్మశాస్త్ర గ్రంథమును శిక్షితుడినై నిష్ఠాగరిష్ఠుడినై తెలుసుకున్నది ఏంటంటే ఆ దేవుడే దేవుడికి వేరే దేవుడు అనుకున్నాడు. అయితే ఎవరైతే అలా పాటిస్తున్నారు, మీరు ఎలాగైతే ఇప్పుడు పాటిస్తున్నారు అదే విధంగా నేను పాటించేవాడిని ఒకప్పుడు. యేసుక్రీస్తు దేవుడని చెప్పిన వారు, యేసుక్రీస్తు లోకరక్షకుడని చెప్తున్న వారందరూ కూడా చంపుకుంటా పోయారు. స్త్రీలైనా పురుషులైనా వాళ్ళందరూ కూడా మరణం వరకు హింసిస్తూ చంపుకుంటా పోయారు. యేసుక్రీస్తు అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. అలా ఉన్న నేను నాకేం జరిగింది తెలుసా? చూద్దాం అన్నమాట. నేను వారి వల్ల సహోదరులకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా దండించుటకే యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్ళుతుని. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కులకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి ఉండగా, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావని నాతో ఒక స్వరం పలుకుతా వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసిస్తున్న నజరేయుడగు యేసును అని వానితో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్తున్నాడంట పౌలు గారు? ఏమన్నాడు? యేసు ప్రభు అంటే ఈయనకు నచ్చదు. యేసు ప్రభు అంటే ఈయనకు గిట్టదు. యేసు ప్రభువును కొలిచిన వారిని చంపుకుంటా పోతున్నాడంట. పత్రికలు రాయించుకొని బంధించి అందరినీ అసలుగా పట్టణం నాశనం చేద్దామని పోతా ఉంటే ఏ పట్టణానికి అదే పట్టణం స్టార్టింగ్ లోనే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యారంట. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యక్షమయ్యి ఆ వెలుగు ప్రత్యక్షమైన ఆ మహా వెలుగులో చూడలేకపోతున్నాడు పౌలు. అప్పుడు కింద పడిపోయారట. కింద పడిపోతే మెల్లగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. సౌలా సౌలా అంటే ఈయన చూస్తున్నాడు, మనిషి కనిపించట్లా, వాయిస్ వినపడుతుంది, ఆ వెలుగు కనపడుతానంటే, అయ్యా ప్రభువా ఎవరయ్యా నువ్వు అని అంటే, నువ్వు ఏ పేరు తెలుసుకుంటే కోపం వస్తుందో, నీకు ఏ పేరు చెబితే నీకు రక్తం మరుగుతుందో,
ఏ పేరునైతే ఉచ్చరించకూడదు, పూజించకూడదు, ఇప్పుడు చంపడానికి వెళ్తారు, ఆ నజరేయుడైన యేసుక్రీస్తును, నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తును నేనే అని చెప్పగానే ఒక్కసారిగా మబ్బులు ఇడిగిపోయాడు. పేతురు గారికి పట్టిన ఆ మబ్బు అంతా కూడా ఇడిగిపోయేట. వామ్మో నువ్వేనా అంటే, అవును నేను ఉన్నవాడను అనువాడను. నువ్వు ఏ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించి శిక్షితుడివై ఉన్నావో, గమనం దగ్గర నేర్చుకున్నావో, ఆ యెహోవా దేవుడును నేనే. హల్లెలూయా. నేనే ఆయన. నేను ఈ భూమి మీదకి వచ్చాను, లోక రక్షకుడిగా వచ్చాను, ఇది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి అర్థమైనట్టు చెప్తే, అప్పుడు సౌలు పౌలుగా మారి ఈ కిరాతకుడు, ఈ దుర్మార్గుడు, ఈ నరహంతకుడు, ఈ మహాకోపిష్ఠైన సౌలు పౌలుగా మారిన తర్వాత అన్నాడు కదా, మీరు ఇప్పటికీ భ్రమలోనే ఉన్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు, నిర్దోషులుగా మీరు లేరు, దోషులుగా మీరు ఉన్నారు, ఆత్మలో కపటం లేని వారిగా ఉంటూ ఎవరైతే క్రీస్తు పరిచర్యను వాళ్ళని మీరు హింసిస్తున్నారు, బంధిస్తున్నారు. ఎంతకాలం ఇవి మానుకోండి. నేను ఒకప్పుడు అలాగే ఉన్నాను, మీకులాగే కపటం కలిగిన వ్యక్తిగా, దోషిగా, భయంకరమైన కిరాతులుగా ఉన్నాను. నాకు దేవుడు ప్రత్యక్షం కాకపోతే నేను మారేవాడిని కాదు. నాతో దుర్మార్గుడు, నాతో దూషకుడు ఎవరున్నాడు ఈ ప్రపంచంలో, అలాంటి భయంకరమైన నన్ను ఆయన ప్రత్యక్షమే మార్చాడు కాబట్టి ఈ రోజు నేను ఇలా మారిపోయాను అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు కదా, నాతో ఒక స్వరం పలుకుట విని, అందుకు ప్రభువా నీవు ఎవరు అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూసిరి కానీ నాతో మాట్లాడిన వారి స్వరం వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయమని అడుగుగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నీ నీకు చెప్పబడిన నీతో నాతో నేను. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చింది. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరులను, అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అని ఒకడు నా ఎదుకు వచ్చి నిలిచి, సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలో నేను దృష్టి పొంది అతనిని చూచితిని. హల్లెలూయా. ఆ వెలుగు ప్రభావం సౌలు వారికి ఏమైందా, కళ్ళు వినాయి, కళ్ళు మోసుకుపోయినాయి, కనిపించట్లే, కానీ గుడ్డివాడైపోయాడు. ఆ పక్కన ఖైదీలు సహోదరులందరూ నడిపించుకుంటే తీసుకుపోయారంటే దమస్కులోనికి. ఏ పట్టణంలో చంపదామని అదే పట్టణంలో నడిపించుకుంటే తీసుకెళ్తే అక్కడ ప్రవక్త అయిన అననీయకు దేవుడు దర్శనం ఇచ్చి, పలానా వ్యక్తి వస్తాడు, అతని కోసం ప్రార్థన చేయి, అతని కన్నులు ఇస్తా అని చెప్తే వెళ్ళాడు. వెళ్ళేసి సౌలా సహోదరా అని చెప్పి అతని కోసం ప్రార్థన చేయగానే వెంటనే అతని కళ్ళు కప్పిన పొరలు రాలిపడ్డాయి. చూపు పొందాడు. చూపును పొందిన వెంటనే అతన్ని చూసాడన్నమాట. తర్వాత దేవుని చిత్రకరంగా బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ పొందిన వాడే ఇక పరిచర్య ప్రారంభించాడు. ఎప్పుడైతే అన్యాయ మార్గంలో ఉన్నాడో అప్పుడు ఎవడో అతను ప్రశ్నించలా. హత్య చేసినప్పుడు ఎవరు అడగల, ఎందుకు నువ్వు హత్య చేస్తున్నావు అడగల. అన్యాయంగా తిరుగుతున్నప్పుడు ఎందుకు చేస్తున్నావు అడగల. అందరూ ఇలా కిరాతకంగా చేసినప్పుడల్లా ఎవరు ఏ ప్రశ్నించలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తున్నాడో, వాక్యం గురించి బోధిస్తా, అప్పుడు వచ్చింది వాళ్ళకి అర్థం. నువ్వు దేవుని దోషం చేస్తున్నావు, దేవుడి కుమారుని గురించి అట్లా అబద్ధాలు చెబుతున్నావు, దేవుడి వాక్యాన్ని వక్రీకరిస్తూ అసలు ఈ పట్టణాన్ని గలిగులు చేస్తున్నావు, ఏమేమో ఇక అతని మీద నిలాపనలు వేసి కొట్టారు, తిట్టారు, భయంకరంగా చేశారు. ఏం చేస్తామంటే ఏ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, జీవగల దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అప్పుడు కొడతారు, అప్పుడు తిడుతున్నారు. అంతకుముందు అతను దుర్మార్గుడుగా ఉన్నప్పుడు, కిరాతకుడుగా ఉన్నప్పుడు, ఒక అధికారం ఉన్నప్పుడు వాడిని ఎవరు టచ్ చేయలే. హల్లెలూయా. కపటము కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు అతను ఎవరు టచ్ చేయలే. భయంకర రక్తాపరాధం చేత నిన్ను దోషిగా ఉన్నప్పుడు అతను ఎవరు ముట్టలేదు. ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాడో, కపటం లేని వ్యక్తిగా మార్చబడ్డాడో, నిర్దోషిగా దేవుడి యొక్క చేతిలో తీర్పు తీర్చబడ్డాడో, అప్పటి నుంచి మొదలైన శ్రమ లేదు. హల్లెలూయా. అయినను పౌలు గారు ఏమి బాధపడాల, కొట్టినా సరే, చంపినా సరే,
నన్ను ఏం చేసినా సరే నేను నా దేవుని యొక్క పని ఆపను, హల్లెలూయా అని చెప్పి ఆయన చేసుకుంటూ పోతాడు. ఈ విధంగా చూస్తే ప్రియమైన ఎంతో మంది పరిశుద్ధులు. ఇంకొక వ్యక్తి చూసి మనం ముగించుకున్నాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమైన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉన్నాడు. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పారండి? దేవుని సన్నిధికి ధర్మ కార్య జ్ఞాపకార్థంగా చేయాలి. కొర్నేలి అనే భక్తిపరుడు, నీతిమంతుడు, గొప్పవాడు ఆ పట్టణంలో లేడట. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనే భక్తిపరుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడట. ప్రతిరోజు ప్రార్థన చేస్తామంటే ఆ ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్ళాయట. దూత ప్రత్యక్షమై దర్శనమందు తేటగా కనపడి నీ ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరాయి. నీలో ఏ దోషము లేదు, నీలో ఏ కపటము లేదు, నువ్వు చాలా మంచివాడివి. నీ ధర్మ కార్యములు, నీ యొక్క భక్తి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని దూతనే స్వయంగా ఆయన దర్శనమందు కనబడి మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేంది కీ పాయింట్ ఏంటి? యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు, మరియు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు ఈ ఇటలీ పట్టణంలో కొర్నేలి అనే శతాధిపతి అయిన వ్యక్తి ఎలా ఉన్నాడు? భక్తిపరుడుగా, నిర్దోషిగా, కపటము లేని వాడిగా ఉన్నాడు. ఉండటమే కాదు, తనతో పాటు తన కుటుంబీకులు అందరూ ఏం చేశారంట? భక్తి మార్గంలోకి నడిపిస్తారు. ఇదే సందర్భం, ఇదే టైంకి అక్కడ పేతురు గారికి కూడా దర్శనం వస్తా ఉంది. పేతురు గారు కూడా చూస్తున్నాడు. అక్కడ ఒక దర్శనం డిఫరెంట్ కనబడతా ఉంది. అంటే ఎక్కడ ఏంటంటే నువ్వు అన్ని జనాంగం దగ్గరికి వెళ్ళాలా, నీకోసం కుటుంబం కాసుకుని ఉంది అంటే ఆ టైంకి వచ్చాడు. మరునాడు వాళ్ళు వచ్చి పేతురు గారిని తీసుకొని కొర్నేలి దగ్గరికి వచ్చారు. కొర్నేలి దగ్గరికి వచ్చినాక చూద్దాం ఈ 10వ అధ్యాయంలో ఇక్కడంతా పేతురు గారు యేసుక్రీస్తు గురించి ఆయన విన్నవి చూసినవి ప్రతిదీ కూడా సాక్ష్యం ఇస్తూ రూఢిగా పరిచి చెబుతున్న తర్వాత 42 చూద్దాం. 42 నుంచి ఇది కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించేవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వాళ్ళు పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతం కుమ్మరింపబడి చూచి విభ్రాంతులుందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపడుచుండగా వారందరూ హల్లెలూయా. అప్పటిదాకా పేతురు గారికి కూడా ఒక డౌట్ ఉంది. మాకు మాత్రమే దేవుడు ఆయన, యూదులకు మాత్రమే, లేదా కొంతమందికి మాత్రమే అనుకున్నాడు. పేతురు గారికి కూడా ఏమైందంటే కనువిప్పు కలిగింది. ఆ అన్ని జనాంగానికి చెబుతున్నాడమ్మా ఏమని? దేవుని యొక్క మేము విన్న వాటిని, మేము చూసిన వాటిని, మాకు ప్రభు బోధించిన ప్రతిదీ కూడా సాక్షి ఇవ్వాలి, ప్రకటించాలి, లోకమంతా చాటి చెప్పాలని చెబుతూ ఉండగా ఇంకా ఆ మాటలు విన్న వారందరూ కూడా ఆ బోధ వాళ్ళ చెవులకు వెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మమేకమైపోయాడు. ఎవరితో? ఆ కొర్నేలి కుటుంబీకులతో. ఒక్కసారి వాళ్ళ మీద దిగలే వాళ్ళందరూ సడన్ గా భాషలతో మాట్లాడతారు. ఏ భాషలో?
వాళ్ళకి తెలియని భాషలతో మాట్లాడుతున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. అలా మహింపరుస్తుండగా పేతురుతో కూడా వచ్చిన సున్నతి పొందిన వారు కూడా పరిశుద్ధాత్మ వరంతో పొంది వాళ్ళు భాషలతో విభ్రాంతి నొందారట. అంటే ఆశ్చర్యపోయారు. అప్పటిదాకా వాళ్ళలో కూడా ఏముంది? వారిలో కూడా కపటం ఉంది, వారిలో కూడా దోషత్వం ఉంది. కాబట్టి పేతురు గారి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో ఎప్పుడైతే చేర్చుకున్నారో వాళ్ళు ఏమవుతున్నారు? వినంగా వాళ్ళ దోషత్వం కూడా నిర్దోషత్వంగా మారుతూ, తర్వాత వాళ్ళ ఆత్మలో దాగున్న అప్పుడు దాకున్నా ఈ కొన్ని ఇతనికి ఏం పని పట్టదని ఏది అనుకుంటారు కదా. చాలా మంది ఉండరా, కొంత మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబీకులని విసిగించుకున్న వారు ఏంది ఇప్పుడు ఇట్లా అని ఎవరైతే ఈశ్వరించుకు ఇలాంటి అందరి మీదకి ఏమవుతుంది? దేవుడు ఆ వాక్యాన్ని వినంగా వాళ్ళలో ఉన్న కపటం కూడా పోతా ఉంది. ఆ పీక్ పాయింట్ లో ఎప్పుడైతే దేవుడు సాక్షించాలని చెప్పాడో పేతురు ద్వారా పలికించిన ఆ మాట, వెంటనే వాళ్ళలో పూర్తిగా కపటము తొలగిపోయింది, దోషము తొలగిపోయి నిర్దోషులుగా కపటము లేని వారిగా వాళ్ళు ఎప్పుడైతే మారిపోయారో అప్పుడు పరిశుద్ధ వాళ్ళ మీదకి బలముగా దిగి వచ్చి వాళ్ళు ఆత్మలో లీనమైపోయి కపటము లేని ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రభావం కలిగిన ఆత్మతో వాళ్ళు నింపబడి ఏం చెప్పారు? భాషలతో మాట్లాడి దేవుణ్ణి మహిమపరుస్తూ పేతురు గారు కూడా అదే పరిశుద్ధాత్మతో కూడా ఆయన కూడా ఆరాధిస్తూ ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయారట. వాళ్ళందరూ కూడా తర్వాత మళ్ళీ ఏం చేశారో చూద్దాం. కింద ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా విని, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందవలని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారిని పెట్టుకున్నారట. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం వాళ్ళు పొందుకున్నారు, నీళ్ళతో కాదు, డైరెక్ట్ గా దేవుడి యొక్క ఆత్మాభిషేకం పొందుకున్నాడు. తర్వాత నీళ్ళలో బాప్తిస్మం. అప్పుడు చెబుతాడు, పేతురు డిక్లేర్ చేశారు, వీళ్ళకి ఎటువంటి ఆటంకం లేదు, దేవుడే అనుమతించి దేవుడే స్వయంగా వారికి అభిషేకించిన తర్వాత ఇక మనం ఎందుకు ఆటంకం చెప్పాలా? చెప్పకూడదు. వాళ్ళకు ఎటువంటి ఆటంకం బాప్తిస్మం ఇవ్వాల్సిందే అనగానే అందరికి బాప్తిస్మం ఇచ్చేసారు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వాళ్ళందరంట, సార్ కొన్ని రోజులు మా దగ్గర ఉన్నాయా అయ్యారు, మా దగ్గర కొన్ని రోజుల నుండి మీరు ఏవైతే వాక్యం చెప్పారు ఇంకా మాకు లోతుగా వాక్యాన్ని బోధించండి, మేము వీళ్ళకు ఆసక్తి కలిగిన వారంగా ఉన్నాం, మా ఆత్మ రగులు పొంది ఇప్పుడే ఆర్పొద్దు ప్లీజ్ అని చెప్పి ఆయన బతిమారుకొనగా ఇంకా కొన్ని దినముల నుండి ఆత్మ రగలింపజేసేసి వెళ్ళిపోయాడు. బ్యాకప్ చేయడం హల్లెలూయా. పేతురు గారు అక్కడ వాక్యాన్ని ప్రబలంగా, ఇక వాళ్ళు ఆత్మలో కపటము లేని వారిగా మారిపోయి పరిశుద్ధాత్మ నింపుకున్న వారిగా, ఇక ఆ కుటుంబము ఎంతమందిని సేవకులు చేసిందో, ఎంతమంది గొప్ప పని మనకు తెలియదు. ఇక ఆ చరిత్ర అక్కడ రాయబడ్డ, కానీ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొర్నేలి ఆ వంశం కానీ అతని కుటుంబం 10 మంది 20 మంది లేరు, కొన్ని వందల మంది ఉన్నారు. ఎంతమంది దేవుని యొక్క పరిచయం చేశారో, ఏ దేశాలకు వెళ్ళారో తెలియదు మనకు, కానీ వాళ్ళు ఒక్క సిట్టింగే, ఒక్కటే మీటింగ్ దెబ్బకి అందరూ కూడా మారిపోయారు, నిర్దోషులుగా మారిపోయారు, ఆత్మలో కవడం లేని వారిగా మారిపోయి పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడి దేవుడు కనపరిచి అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిగా జరిగిందండి. హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క కార్యం, అలా ఉంటది. అందుకే దేవుడు ఉన్నాడు, నీవు నిర్దోషిగా ఉండాలి, నీవు ఆత్మలో కపటం లేని వాడిగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో అన్నయ్య సభ్యుల ధనం కోసం వెంపడాడారు, ఏమయ్యారు? చచ్చిపోయారు లేదా? చచ్చిపోయారు. ఇలాగా ధనం కోసం కానీ లేదా ఇంకా ఏదైనా ఇతరత్ర విషయాల కోసమే దేవుణ్ణి మోసపుచ్చాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన శాస్త్రి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అన్యాయాన్ని చూస్తూ కోరుకోడు. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది ఒకటే, ఈ అంత్య దినములలో నీవు నిర్దోషిగా ఉండాలి, ఈ అంత్య దినములలో నువ్వు ఆత్మతో అభిషేకించబడి నిర్దోషంగా ఉండి కపటం లేని వాడిగా ఉండి దేవుని యొక్క
రాజ్యాన్ని స్థాపించుకుంటూ లేదా విస్తరింపు చేసుకుంటూ ఇంకా ఏం చేయాలి, అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి వారిని కూడా దేవుని వైపు నడిపించే వ్యక్తిగా మారాలదే దేవుని యొక్క చిత్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకటే మనం కూడా మనం పరిశీలించుకుందాం. నిర్దోషులుగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని 32వ కీర్తన 2వ అధ్యాయం చెప్పినట్టుగా మనం కూడా అంతం వరకు ఆ విధంగా ఉన్నాం. పౌలు గారు కూడా వరంగా అలాగే ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్ లో, తర్వాత మారిపోయాడు. పేతురు గారు కూడా అలాగే ఉన్నాడు, మారిపోయాడు. ఎంతో మంది ప్రవక్తలు కానీ పరిశుద్ధులు కానీ రాజులు కానీ అందరూ అలా ఉన్న వాళ్ళే మారిపోయారు. అంత కూడా నిర్దోషులుగా కపటం లేని వారిగా మారి దేవుని యొక్క రాజ్య విస్తరణ పాలిభాగస్తులు వాళ్ళు ఒక సమిధలై ఆయుధములై అసలుకి వాళ్ళు వారే త్యాగం చేసుకునే వారిగా మారిపోయారు. మనం కూడా అలా అవుదాం, అలా కొనసాగుదాం. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించి కాచి కాపాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సువర్ణ ప్రభ మీ సన్నిధిలో చెప్పబడిన ఈ వాక్యం బట్టి మీకు స్తోత్రం. మమ్మల్ని కూడా నా ప్రభ నిర్దోషులుగా నిలబెట్టండి నా ప్రభ. ఆత్మలో కపటం లేని వ్యక్తులుగా మార్చి ధన్యజీవులుగా మార్చండి నా ప్రభ. మీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో మీ యొక్క జీవగల వాక్యం పనిచేసి అందరినీ కూడా మీ వైపు తిప్పుకు నడిపించిన ప్రభ. కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యమును, క్షేమమును, సమృద్ధి అనుగ్రహించి మీరు మాత్రం మహిమ పొంది సమస్త ఘనత మహిమ మీకు మాత్రం ఆర్పించుకుంటూ సర్వశక్తిమంతుని శిక్ష పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.